అద్వైతం అంటే ఏమిటి? అది తప్ప రెండవది లేదు. పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. కొందరు అద్వైతం అంటేనే ముందు అర్థం కాదని ఫిక్స్ అయిపోతారు. అందుకే మాట అంటే భయం. కొందరు కొన్ని భయాలు ఉన్నాయండి. వేదాంతము, ఉపనిషత్తు, జీవాత్మ, పరమాత్మ అనగానే ముందు ఫిక్స్, మాకిది అర్థం కాదు అని కూర్చుంటారు. ఇంకా అది ఎక్కడ అర్థం అవుతుందండి? మూత మూసేసి పాత్ర పెట్టి నీళ్లు పడలేదంటే తప్పెవరిది? అలాగే కొన్ని ఉంటాయి. అలాగే అద్వైతం ఏంటో కానీ భయం. ఆయన అన్నాడు, మీరు బ్రహ్మసూత్రాలు చెప్తే మా భయం అండి. అరే దానికి దీనికి ఏం తేడా లేదు. అంత భయపడితే వాడికి ఇందాక చెప్పినట్టు కొన్ని జన్మలు దూరం మోక్షానికి. అన్నిటికీ బెదిరిస్తే ఎలా అండి అని అనద్దు. ఉంది. మరి నన్నేం చేయమంటారు? శాస్త్రంలో ఉన్న విషయం ఇది. సరే, ధవళిమ అద్వైతాయ, గొప్ప మాట ఇది. తెల్లదనంతో అద్వైతం అంటే అర్థం ఏంటి? మరొకటి లేదు అని చెప్పాం కదా, రెండవది లేదు అంటే ఇంత తెల్లని వస్తువు మరొకటి ప్రపంచంలో లేదు. ఏ తెల్లని వస్తువు చెప్పినా ఇందులో కలిసిపోవలసినవే. అమ్మవారి చిరునవ్వు ముందు మరో తెల్లని వస్తువు పెడితే ఇంకా అది కనబడుతుంది, ఇదే కనబడుతుంది. అదొకటే. ఆ తెలుపు కూడా ఇందులో కలిసిపోవలసింది.